గాయ్స్ ఇవాళ మనం వచ్చేసాము కగా ఆర్ట్స్. చూపిస్తా నీకు గణేశులు ఇలా మంచి పెద్ద పెద్ద గణేశులు ఉన్నాయి, చూపిస్తా. యూనిక్ గణేశులు ఉన్నాయి మొత్తం చూపిస్తా. ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తా, చూడండి గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, మనం గణేశుడు సింహం పైన కూర్చొని ఉన్నాడు. మొత్తం పెయింటింగ్ అయితే కాలేదు, వర్క్ చూడొచ్చు. చాలా అంటే చాలా యూనిక్గా ఉంది గణేశుడు కూడా చూడడానికి. పెయింటింగ్ అయిన తర్వాత ఇంకొక వేరే లెవెల్ అనుకో. ఇంకా చూపిస్తా, మంచి మంచి గణేశులు ఉన్నాయి గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ గణేష్ మొత్తం ఆరెంజ్ కలర్ క్లాత్ తోటి వేసిరు. చాలా అంటే చాలా యూనిక్ ఉంది చూడడానికి కూడా. ఇది మూవింగ్ గణేష్ అనుకుంటా నాకు తెలిసి, కానీ చూడడానికి అయితే వేరే లెవెల్ ఉంది గాయస్. ఇంకా చూడు, ఇక ట్రెండింగ్ అవుతున్న గణేశుడు, మన గణేశుడు మొత్తం చూసుకోవచ్చు. ఐస్ ఏమో మొత్తం జగన్నాథ్ స్వామి లాగా చేసారు. ఇది కృష్ణుని రూపం వేసారు. జబర్దస్త్ ఉంది గణేశుడు అయితే. మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కనిపిస్తుందేమో గైస్, చూసుకోవచ్చు. కృష్ణుని ఇంకొకటి చూసుకోవచ్చు, ఇగో సింహం పైన కూర్చొని ఉన్నాడు గణేశుడు. మొత్తం ముంబై స్టైలే పెట్టిరు ఇక్కడ. గణేశులు అన్నీ ఉన్న గణేశులు అన్నీ ముంబై స్టైల్ గణేశులే ఉన్నాయి. పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు, ఇంకా సగం వేసిరు. ఖాళీ బాడీ వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ ముంబై స్టైల్ గణేష్ అయితే ఉన్నది. ఇగో ఇదైతే మస్తుంది గాయస్. బుల్ పైన కూర్చొని ఉన్నాడు గణేశుడు, చూసుకోవచ్చు. బుల్ పైన సవారీ చేస్తున్నట్టున్నాడు గణేశుడు. సేమ్ జగన్నాథ్ స్టైలే, ఐస్ మొత్తము జగన్నాథ్ స్టైలే వస్తుంది గణేశునికి. ఉట్టి బాడీ అయితే బ్లాక్ వేసిరు. ఇక మొత్తం 4 హ్యాండ్స్ అయితే ఉన్నాయి గణేశునికి, చూడొచ్చు. బుల్ పైన అయితే సవారీ చేస్తున్నట్టు చేశారు. నంబర్ 1 గణేశుడు అంటే నాకు అనిపిస్తుంది. మొత్తం పెయింటింగ్ వేసిన తర్వాత అయితే జబర్దస్త్ ఉన్నది గాయస్. నాకు తెలిసి ఇది బుక్ కాలేదు, ఇంకా బుక్ అవుతుండొచ్చు. ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉంటే నచ్చితే అయితే వచ్చేసేయండి, బుక్ చేసుకోండి. చూసుకోవచ్చు బుల్ కూడా చాలా అంటే చాలా జబర్దస్త్ ఉన్నది గణేశుడు అయితే చూడనీకి అయితే. మొత్తం ఇక్కడ పెట్టిన గణేశులు అన్నీ నాకు తెలిసి మొత్తం ఇగో ఈ గణేశుడు కూడా సింహం పైన సవారీ చేస్తున్నట్టున్నది గణేశుడు. ఇగో దాని పక్కనే అట్లనే చూడవచ్చు, గద్ద పైన కూర్చొని ఉన్నాడు మన మహారాజు, చూసుకోవచ్చు. గణేశుని కూడా చూపిస్తా. గద్ద పైన సవారీ చేస్తున్నట్టున్నది గణేశుడు. ఇంకా అంటే ఇంకా లోపట కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇగో విష్ణుమూర్తి అవతారం గణేశుడు. ఇంకా ఫినిష్ అయితే కాలేదు, బ్లాక్ అయితే వేసిరు బాడీకి. ఇంకా కంప్లీట్ అయితే ఏం కాలేవు. ఈడైతే మోస్ట్లీ నాకు తెలిసి కంప్లీట్ అయితే కాలేవు, ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి కాన్సెప్ట్. వెంకటేశ్వర స్వామి కాన్సెప్ట్. ఈడ కిరీటం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మన అన్న వాళ్ళు కూడా చేస్తారు పెయింటింగ్ వర్క్. ఇక్కడ నాగరాజా పెయింటింగ్ అయితే అవుతుంది. కిరీటం అయితే చేస్తారు, అవుతుంది. చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తా మీకు గాయస్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇంకా యూనిక్ గణేష్ ఉన్నది. ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. రాక్షసుని చంపుతున్నట్టు ఉన్నది ఇక్కడ గణేశుడు అయితే, చూడొచ్చు. అక్కడ నాకు తెలిసి హ్యాండ్లో త్రిశూలం అవన్నీ పెట్టి మొత్తం సెటప్ అయితే కంప్లీట్ అయినాక మొత్తం తెలుస్తుందేమో, చూడొచ్చు. ఇక్కడ కూడా స్టాండింగ్ గణేష్ ఇంకొకటి ఉన్నది, చూసుకోవచ్చు. స్టాండింగ్ గణేష్ మొత్తం గాయస్. ఇగో ఈ గణేశుడు కూడా చూసుకోవచ్చు, ఏనుగు పైన కూర్చున్నట్టు వస్తుంది. ఇంకా ఫినిష్ అయితే కాలేదు. ఇగో ఏనుగు అయితే కాళ్ళు అయితే ఉన్నాయి, ఇంకా హెడ్ అయితే పెట్టలేరు. ఏనుగు పైన సవారీ చేస్తున్నట్టు గణేశుడు ఉన్నది. అట్లా ఇంకొకటి ఇగో నాగరాజా పైన నించొని ఉన్నాడు గణేశుడు, అది కూడా ఇంకో కాన్సెప్ట్ చూసుకోవచ్చు. అట్లాగే ఇగో చూడండి 3 తలకాయలు ఉన్నాయి, 3 ఏనుగు తలకాయలు ఉన్నాయి గణేశునికి. గణేశుని పైననేమో స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు గణేశుడు. 3 తలకాయల పైన నించొని ఉన్నాడు గణేశుడు. ఇది కూడా పెయింటింగ్ అయినాక జబర్దస్త్ కనిపిస్తుంది అనుకోండి. ఇది ఇంకొకటి కాన్సెప్ట్ వచ్చేసి సేమ్ ఇక
ఇవన్నీ గణేషులకు అయితే పెయింటింగ్ అయితే వర్క్ ఇంకా అయితే కాలేదు. ఇంకా పెయింటింగ్ ఒక్క గణేషునికి కూడా పెయింటింగ్ వేయలేరు, అవుతుంది. ఎవరికైనా కావాలంటే బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నది ఫోన్ నంబర్ కూడా పెడుతున్నా, కగా ఆర్ట్స్ అని, వాళ్ళ నంబర్ కూడా చూసుకోవచ్చు. ఎవరికైనా కావాలి అనుకుంటే కాల్ చేసి అడగొచ్చు, ఓకేనా. ఇంకొక షెడ్లో పోయి చూపిస్తాను మీకు గణేషులు సేమ్. గైస్ దాని పక్కనే ఇంకొకటి మొత్తం అందులో మనం ముంబై స్టైల్ గణేషుని చూసినాం కదా, ఇప్పుడు అంతా ఇక డూల్పేట్ స్టైల్ పోయాడు. దాని పక్కన షెడ్లోనే ఉన్నాయి, అన్నీ రెడీ అయితే అవుతున్నాయి, చేస్తారు పెయింటింగ్ వర్క్ అయితే అన్నవాళ్ళు. మొత్తం అన్ని పీసెస్ అయితే బాగానే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఖాళీ పెయింటింగ్ వర్క్ అయితే ఒక్కటైతే ఉన్నది, నాకు తెలిసి 18 feet వరకు ఉంటుంది గణేశుడు. ఇక చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి మొత్తం పీసెస్, చాలా ఉన్నాయి పీసెస్. కానీ జబర్దస్త్ ఉన్నది గణేశుడు కూడా చూడడానికి. సేమ్ ముంబై స్టైల్ కావాలి, దూల్పేట్ స్టైల్ కావాలనుకున్న గణేశులు ఇక్కడ ఉన్నాయి సేమ్. ఇక మొత్తం చూపించాలంటే ఇగో ఇట్లా ఇడున్నది ఇట్లా 22 feet వరకు ఉంటుంది. ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి చేసుకోవచ్చు, పెద్ద గణేశుని పెట్టుకుంటాం అన్నవాళ్ళు. ఇక చూడండి మావాడు ఎంతున్నాడో, చెయ్యి దగ్గర కూడా రాలేదు చూసినావా గణేశునికి, కడుపు దగ్గరకు వచ్చిండు కరెక్ట్గా గణేశునికి. చూసుకోవచ్చు హైటు, దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది గణేశుని హైట్ ఎంత ఉన్నదో. ఇక అంత పెద్ద గణేశుడు పెట్టేటోళ్ళు ఉన్నాడంటే వచ్చేయచ్చు. ఇది చూసుకోవచ్చు ఇంకొక షెడ్, గణేష్ సింగ్ కళాకారుది ఇది షెడ్, ఈ లక్ష్మీగూడలో ఉంది. చూసుకోవచ్చు సేమ్ పీస్, మనం ఆడైతే దూల్పేట్లో ఎట్లయితే చూసినామో సేమ్ పీస్, కలరింగ్ అయితే కాలేదు ఇక్కడ, చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ తోటి వైరు, ఇది ఫేస్ కుందన్ వర్క్స్ అయితే పైన కంప్లీట్ చేసిరు, కింద అయితే వర్కింగ్ అట్లనే ఉన్నది. అయ్యప్ప స్వామి సేమ్ అయ్యప్ప స్వామి కాన్సెప్ట్లో చేసిరు గణేషుని, చూసుకోవచ్చు కూర్చొని. ఇదైతే ఇంకొకటి 2 బుల్లులు ఉన్నాయి పక్కన, గణేశుడు సేమ్ శివుని రూపంలో, శివుని కాన్సెప్ట్ తోటి చేసిరు గణేషుని. ఏకదమ్ అంటే ఏకదమ్ జబర్దస్త్ ఉన్నది, జూమ్ చేసి చూపిస్తాను చూసుకోండి గాయస్ ఒకసారి. తాండవం ఆడుతున్నట్టు ఉన్నది. అట్లాగే మనకు ఇంకో గణేశుడు చూసుకోవచ్చు, ఇక రాక్షసుని చంపినట్టు కాళ్ళతోటి ఆ కాన్సెప్ట్ తోటి చేసిరు, చూసుకోవచ్చు. కూర్చొని ఉన్నాడు గణేశుడు. పంచ కూడా చూసుకోవచ్చు, ఫినిషింగ్ అయితే ఏం కాలేదు, నాకు తెలిసి వీళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వెళ్తున్నాడు అనిపిస్తుంది పంచ. మన అన్న కూడా పెయింటింగ్ అయితే చేస్తున్నాడు ఇంకో గణేశునికి, చూసుకోవచ్చు. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఏం కాలేదు, బాడీ వర్క్ అయితే చేస్తున్నారు ఇప్పటికీ. ప్రతి ఇంకో గణేశుడు చూసుకోవచ్చు మనం ఇక్కడ, స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు, లోటస్ పైన నించొని ఉన్నాడు గణేశుడు, చూసుకోవచ్చు. జూమ్ చేసి అయితే చూపిస్తాను. అట్లాగే ఇంకో గణేశుడు చూసుకోవచ్చు మనం, స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు, సేమ్ శివుడు కాన్సెప్ట్ తోటే వెళ్ళారు గణేశుడు. పంచ అయితే లెవెల్ మొత్తం, ఇగో రైట్ సైడ్లో చూసుకోవచ్చు సింహం అయితే ఉన్నది మనకి పంచ పైన. మొత్తం స్టాండింగ్ పొజిషను, నాకు తెలిసి 22 feet వరకు ఉంటుండొచ్చు గణేశుడు. ఇంకోటి చూసుకోవచ్చు చిన్న గణేశుడు, కృష్ణుని స్టైల్ అయితే ఉన్నది గణేశుడు. ఇట్లాగే ఇంకొక గణేశుని పోవచ్చు. ఇక్కడ చూడొచ్చు గుర్రం పైన సవారీ చేస్తున్నట్టున్నది గణేశుడు, చూసుకోవచ్చు. చాలా పెద్ద గణేశుడు ఇదైతే, గుర్రం పైన సవారీ చేస్తున్నట్టున్నది గణేశుడు. ఫేస్ చూపిస్తాను చూడండి జూమ్ చేసి, సేమ్ గుర్రం పైన సవారీ చేస్తున్నట్టున్నది గణేశుడు సేమ్. అట్లాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఇగో గణేశుడు సిట్టింగ్ పొజిషన్లా మొత్తం ముంబై స్టైల్, మొత్తం అన్ని ముంబై స్టైల్ అయితే దింపేసిండు ఇక్కడ. అట్లాగే ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ శివుని రూపంలో ఉన్నది మొత్తం గణేశుడు సేమ్. అట్లాగే ఇంకోటి చూసుకోవచ్చు మన, సేమ్ ఇక గణేష్ సింగ్ కళాకారులా చూసిన గణేషే సేమ్ అదే గణేశుడు ఇక్కడ అవుతుంది. అట్లాగే దాని పక్కన ఎంట్రన్స్లో గణేష్ సింగ్ కళాకారు ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది మనకి గణేశుడు, చూసుకోవచ్చు.
అదే మళ్ళీ ఇంకొకటి వేరే కాన్సెప్ట్ తోటి వచ్చేసి శివుని రూపం తపస్సు చేస్తున్నట్టు పెట్టారు గణేషుని. ఇదైతే చిన్నది, ఒక 9 ఫీట్స్ వరకు ఉంటుండొచ్చు గణేశుడు. కావాలంటే బుక్ చేసుకోవచ్చు మనం. గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు, స్టాండింగ్ పొజిషన్లో ఉన్నది మనకు గణేశుడు. ఇగో 3 ఫేసెస్ తోటి ఉన్నది. ఒకటేమో ఫేసు కుబేరస్వామి, ఇంకొకటేమో నరసింహస్వామి అవతారంలో ఉన్నట్టు. 3 ఫేసెస్ తోటి కాన్సెప్ట్ తోటి మస్తు జబర్దస్త్ ఉన్నది గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో చూసుకోవచ్చు. పంచ అయితే ఇంకా ఏం గణేశుడు అయితే కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయినాక దాని వర్క్ ఏందో అసలు ఫుల్ తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేశుడు, ఇగో నరసింహస్వామి ఎత్తుకున్నట్టు పైన సేమ్ గణేశుడు అయితే ఉన్నది చూసుకోవచ్చు. పెయింటింగ్ వర్క్ అయితే అసలు దేనికి కాలేదు ఏ గణేశునికి. ఫుల్గా అయితే చూపిస్తాను చూసుకోండి గైస్. అట్లాగే ఇంకోటి సేమ్ 5 తలకాయలు ఉన్నాయి గణేశునికి. ఒకటి నరసింహస్వామి, వారాహి రూపం, ఇంకా 2 వేరే రూపాలు ఉన్నాయి చూసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్నాడు గణేశుడు.